నమస్కారం, ఆర్బీఎన్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. పశ్చిమంలో భారీ బైక్ ర్యాలీ. గుడివాడలో సినీ హీరో సప్తగిరి ఎన్నికల ప్రచారం. ఎన్నికలు పేద ప్రజల 5 ఏళ్ల భవిష్యత్తు నిర్ణయిస్తాయన్న ముఖ్యమంత్రి. రొంపిచెర్ల మండలంలో అలవాల, అచ్చేపాలెం, తొలిమెండ గ్రామాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రొంపిచెర్ల మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు. నిష్పక్షపాత ఎన్నికలకు సిఫార్సు చేశానని, పుకార్లను నమోద్దని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా 200 మంది తెలుగుదేశం కార్యకర్తలు పోలింగ్ బూత్ వద్దకు వచ్చి దౌర్జన్యం చేశారని చెప్పారు. జరిగిన సంఘటన గురించి ఏదో ఎమ్మెల్యే గారు భయభ్రాంతులకు గురి చేశారు, భయపెట్టారని చెప్పి ఒక ప్రచారం నడిపిస్తున్నారు ఎల్లో మీడియా. నేను అడిగింది, కోరింది లోపలికి వెళ్ళి వన్ సైడ్గా లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించండి అని ఈవెన్ నా వీడియోలో కూడా చూస్తుంటారు. నేను కోరింది నిష్పక్షపాతంగా ఉండండి, పోలీస్ వర్గాలు కానీ, ఆర్ఓ గారు కానీ. ఎందుకంటే లోపల ఒక ఫిష్ మార్కెట్ లాగా ఉంది, పోలింగ్ బూత్ లాగా, ప్రెమిసిస్ లాగా పెట్టి కనీసం బ్యారికేడ్స్ పెట్టి 100 మీటర్లు లేవు. ఈ కాలేజీ యాజమాన్యం ఎవరో తెలుసు. లోపల డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాడు, లోపల ఓటర్లకి డబ్బులు ఇస్తున్నారు. ఏది పోలింగ్ బూత్ ప్రెమిసిస్లో ఏ విధంగా తీసుకోవాలండి దీన్ని? మేకల రాజకుమార్ అనే కుర్రోడు లోపల డబ్బులు ఇచ్చే కార్యక్రమం, పేరు కూడా చెప్తున్నాను మీకు స్వయంగా. ఇది స్వయంగా మేము చూసి ఇలా డబ్బులు ఇచ్చే కార్యక్రమం. దీనికి మల్టిపుల్ దారులు ఉన్నాయి, ఇటువైపు ఒక దారి ఉంది, వెనక వైపు 2 దారులు ఉన్నాయి. ఎవరంటే వాళ్ళు వస్తున్నారు లోపలికి, ఎవరంటే వాళ్ళు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. అట్లానే తెలుగుదేశం పార్టీ కండవలు వేసుకొని పోలింగ్ బూత్ ముందు పోలింగ్కి వెళ్ళేవాళ్ళు మహిళలు ఉన్నారు, బయటికి వచ్చేవాళ్ళు మహిళలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా భద్రత లేకుండా ఒక భయాందోళనకు గురి చేసి ఈరోజంతా కూడా మా ఓటర్స్ ఉన్నారు, సచివాలయం ఓటర్సు, వాళ్ళందరూ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వాళ్ళందరినీ ఓట్లు వేయకుండా ఒక భయభ్రాంతులకు గురి చేయాలి, వాళ్ళు రాకూడదు ఓటింగ్ అని చెప్పి ఒక డ్రామా ఆడిచ్చి తెలుగుదేశం పార్టీ ఏదైతే పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సంబంధించి ఈరోజు 2వ రోజు, ఏదైతే నేనంతా కూడా ప్రశాంతంగా జరిగింది. ఈరోజు పొద్దున్నే 7 గంటల అవ్వగానే దాదాపు గేటు ముందు, ఇప్పుడు ప్రెస్ మాట్లాడాలంటే మేము 100 మీటర్స్ దాటి ఎవరైనా ప్రచారంగం ఏదో రకరకాలు చేసుకుందానుకో, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఈరోజు ప్రెస్ కూడా 100 మీటర్లు దాటి ఆడంటే 100 మీటర్లు దాటి వచ్చాం, గౌరవిస్తాం కూడా. దాదాపు ఒక 200 మంది పసుపు టవల్ వేసుకొని ఈరోజు మీరే చూశారు. ఏదో పొద్దునంతా చాలామంది పొద్దున ప్రెస్ మీట్ పెట్టి వేదాలు, మీరు చూడండి పోలింగ్ బూత్స్కు బయట వాళ్ళు పసుపు కార్లతో అంతా పసుపు కండలు చూసారా, కాలేజు ఏడ పసుపు కండవలు వేసుకొని మొత్తం ఎదురుగా బ్యాక్ పెట్టుకొని ప్రచారం చేయటం అనేది ఎంతవరకు సబబు? దాదాపు ఒక 200 మంది, 6-7 వెహికల్స్. దానికి సంబంధించి అక్కడే నిలబడి ఉన్న ఏదైతే ఎక్స్ సర్వీస్ మెన్, ఎక్స్ మిలిటరీ సత్యనారాయణ రెడ్డి గారు ఉంటే పోలీస్ అందరినీ పొమ్మంటుంటే, సార్ ఇక్కడ ఇంతమంది క్యాంపెయిన్ చేయకూడదు, అది కాకుండా మీరు పసుపు కండవలు వేసుకొని ఏదైతే మీరు కార్స్ పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఇదిగా ప్రచారం చేస్తూ ఉన్నారు, ఇంతమంది ఇక్కడ చేయకూడదని చెప్తే, తర్వాత ఆయన మొబైల్ మీద మా పార్టీకి సంబంధించిన స్టిక్కర్ను చూసి, ఓ ఇతను వైసీపీ కార్యకర్త ఉన్నట్టున్నాడని చెప్పి అతన్ని కారు లోపలికి తీసుకొని కొట్టి లోపలికి లాక్కొని బలవంతంగా తోసుకొని తీసుకువెళ్ళి దాదాపు 4 కిలోమీటర్లు తిప్పుకుంటూ కారుని కొట్టి వదిలేయటం జరిగింది. జరిగిన తర్వాత మా వాళ్ళు దృష్టికి తీసుకురావటం,
ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళటం వెంటనే స్పందించి ఈ విధంగా ఇంతమంది అక్కడ చేరి ఈ విధంగా జరిగింది. దాదాపు ఎమ్మెల్యే గారు రావటం తప్పకుండా ఎక్కడైనా 200-300 మంది అవతల పార్టీ. కారుమూరి సునీల్ మీద టీడీపీ నాయకులు కార్యకర్తలు దాడి చేయకపోయినా చేశారని సునీల్ చేసిన ఆరోపణలను టీడీపీ నాయకులు ఖండించారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే తమపై ఆరోపణ చేస్తున్నారని విమర్శించారు. నా పేరు పల్లిశ్రీలు, చంద్రపూడి నియోజకవర్గ కొనసాగుతా ఉన్నాను. మరి ఏదైతే నిన్న లింగపాలెం మండలం రంగాపురం మరి ఆ కోడెల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులైనటువంటి తెలుగుదేశం పార్టీ సొంగారు రోషన్ కుమార్ గారు చంద్రపూడి నియోజకవర్గ అభ్యర్థి, ఏలూరు పార్లమెంట్ పుట్టా మహేష్ కుమార్ గారు కూడా ఇంటింటికి ఎన్నికల ప్రచారం జరుగుతూ ఉంది. ఈ ప్రచారానికి సంబంధించి 24 hours ముందే మేము పర్మిషన్ తీసుకుంటాం. మరి ఆ డిపార్ట్మెంట్ కూడా తెలియజేస్తాం. అదేవిధంగా నిన్న సాయంత్రం రంగాపురం కోడెలు మల్గలంపాటి సెంటర్లో మరి ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ప్రచారంలో ఉండగా మరి గంగారెడ్డి నుంచి వస్తున్నటువంటి వైసీపీ చెందిన ఎంపీ అభ్యర్థి మరి చుట్టుపక్కల 4-5 రూట్లు ఉండి కూడా కావాలని రెచ్చగొట్టే విధంగా క్రమశిక్షణ మారిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని మరి ఏ విధంగా భయభ్రాంతులు గురి చేయాలనే ఉద్దేశంతో తన సులభం కోసంతో చింతలపూడి నియోజకవర్గంతో పాటు ఏలూరు పార్లమెంట్లో టోటల్గా వైసీపీ అభ్యర్థులు ఓడిపోతుందనే ఒకే ఒక భయంతో ఆందోళనతో ఈ సునీల్ కుమార్ అనే పార్లమెంట్ అభ్యర్థి మరి కావాలని రూట్ మ్యాప్ అతను తెలిసి కూడా మరి రంగాపురం సెంటర్ రావడం జరిగింది. మరి అదేవిధంగా గతంలో కూడా ఎన్నికలు నామినేషన్ చేసిన దగ్గర నుంచి కూడా పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గ పరిధిలో ఈ సునీల్ కుమార్ వచ్చిన దగ్గర కూడా గొడవలు సృష్టిస్తామన్నాడు. ఎందుకంటే మరి గతంలో కూడా చూసాం మనం, ఎటు తెలుగుదేశం పార్టీ ఎన్నికల పరిధిలో ఇంటింటికి వెళ్ళినా కూడా ఆయా గ్రామాల్లో 4-5 వైసీపీ కార్యకర్తలు జెండాలు పట్టుకొని మరి గొడవలు సృష్టిస్తా ఉన్నాడు ఈ ఎంపీ అభ్యర్థి సునీల్ కుమార్. ఇంకో విషయం ఏంటంటే మరి ఏదైతే కోడికత్తి డ్రామాలాగా, గొలగరాయి డ్రామాలాగా ఓడిపోతుందన్న భయంతో ఈ ఎంపీ అభ్యర్థి సునీల్ కుమార్ ఇటువంటి వికృత శాస్త్రం చేస్తూ ఉన్నాడు. క్రమశిక్షణ మారిపోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గరికి అతను వచ్చి కూడా మరి క్రమశిక్షణ మారిపోయిన మా కార్యకర్తలు కూడా దగ్గరుండి మీరు ఈ రూట్ కరెక్ట్ కదండి, ఇదంతా ట్రాఫిక్ జామ్ అయింది, ఇది ఆల్రెడీ అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా ఇంటింటి ప్రచారం ఉన్నారు. కేవలం దానిని కమ్మ ఆత్మీయ సమావేశాన్ని రోడ్డు షోని కూడా అతను కులం గారితో వాడుతున్నాడంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. అందరం కూడా చూసాం. మరి దేశానికి వెనుమైన రైతులందరినీ కూడా, అంత గొప్ప రైతులను కూడా తండ్రి అయినటువంటి కారుమ నాగేశ్వరరావు మరి వెర్రిపప్పులని కూడా సంబంధించిన విషయం అందరం చూసాం కూడా. మరి దానికి కారణం ఏంటంటే వెర్రిపప్ప అంటే గుజ్జు నాన్న, గుజ్జు తల్లి అనే అర్థాలు చెప్తా ఉన్న కుటుంబం నుంచి సునీల్ కుమార్ ఈరోజు వచ్చి మరి అన్ని కాన్స్టిట్యూన్సీలు కూడా గొడవలు సృష్టిస్తా ఉన్నాడు. అన్ని నియోజకవర్గాల్లో కూడా వైసీపీ అభ్యర్థులు కనీసం డిపాజిట్లు కూడా గలంచే పరిస్థితి ఈరోజు మరి ప్రజలకు అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అసలు చంద్రపూడి నియోజకవర్గంలో ఇటువంటి గొడవలు ఎప్పుడు లేని నియోజకవర్గ సస్యశ్యామలంగా ఉండే మరి క్రమశిక్షణగా ఉండేటువంటి చంద్రపూడి నియోజకవర్గంలో ఈ ఎంపీ అభ్యర్థి మరి అటు విజయరాజుని అడ్డు పెట్టుకొని మరి గొడవలు సృష్టిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ కూడా వాళ్ళ మధ్య లేనిపోని విభేదాలు సృష్టిస్తూ అందరినీ కూడా చంద్రవందన చేస్తా ఉన్నాడు. మరి అదేవిధంగా అన్ని మరి కనీసం తను అక్కడ జంగారెడ్డి నుంచి 4 గ్రామాలు 4 దారులు ఉండి కూడా కేవలం రూట్ మ్యాప్ అతను తెలిసి కూడా ఆ రూట్లో ఎన్నికల ప్రచారం జరుగుతుందని తెలిసి కూడా అతను కావాలని వచ్చి కనీసం ఈ విధమైనటువంటి కనీసం ఎవరిని కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన బీజేపీ ఎవరు కూడా కనీసం ఎవరు కూడా మేము అతన్ని పల్లెత్తి మాట్లాడకుండా సక్రమైన మార్గాలు పంపించేసాం. తను వెళ్తూ కూడా ధర్మగిరి పోలీస్ స్టేషన్ కనీసం ఇంత జరుగుతున్న అనుకున్న వ్యక్తి కనీసం ఒక కంప్లైంట్ కూడా ఇవ్వకుండా కాటేని కూడా వెళ్ళి ఎలాగైతే తను ఎన్నికల ప్రచారం చేసుకున్నాడు. రాత్రి ఊహించుకొని ఉదయం లేచి కాన్స్టిట్యూన్సీ పరిధిలో పార్లమెంట్ పరిధిలో వైసీపీ కేటాన్ని కూడా రెచ్చగొట్టి ఈ విధమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసే విధంగా సునీల్ కుమార్ చేస్తా ఉన్నాడు. దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తరఫున కూడా తెలియజేస్తా సునీల్ కుమార్కి, నీకు రానున్న ఎన్నికల ఫలితాల్లో డిపాజిట్లు కూడా గలంతవుతాయని నువ్వు కేవలం ఈ భయభ్రాంతులకు గురయ్యాయి ఈ గొలగరాయి డ్రామాతోటి, కోడికత్త డ్రామాతోటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గతంలో ఒక్క శాంతం నమ్మమరికి అధికారం చేపట్టాడో మరొక ఈ డ్రామా కంపెనీలన్నీ కూడా ప్రజలకు నమ్మవద్దని తెలియజేస్తూ మరి ఇంకోసారి ఇటువంటి పిచ్చి వ్యాసాలు వేయొద్దని చెప్పి కూడా మరి వైసీపీ మరి సైకో బ్యాచ్ గారు వచ్చి డ్రామా కంపెనీలందరూ కూడా మరి కథ సుఖాంతం అవుతుందని తెలియజేస్తా ఉన్నా.
పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ యువత భవానీపురంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. భవానీపురం స్వాతి సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీని సుజనా చౌదరి జెండా ఊపి ప్రారంభించారు. అంతేకాకుండా సుజనా బుల్లెట్ నడిపి ర్యాలీలో పాల్గొని యువతను ఉత్సాహపరిచారు. సుజనా కుమారుడు కార్తీక్, కేశినేని చిన్ని కుమారుడు వెంకట్ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. టీడీపీ అభ్యర్థి వెనుగండ్ల రాముకు మద్దతుగా గుడివాడలో సినీ హీరో సప్తగిరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాము ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి రూరల్ మండలం బెళ్లపాడులో రోడ్ షోలో సప్తగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైకిల్ గుర్తు కొట్టేసి మంచి వ్యక్తి రామన్నను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అన్నను ఒక్కసారి ఇక్కడ గెలిపించి చూడండి. ఏదైనా తేడా వస్తే 2029లో మళ్ళీ మనమే ఓడిద్దాం. ఓకేనా? కాకపోతే ఒక ఛాన్స్ అయితే ఇచ్చి చూడాలి. ఒక ఛాన్స్ ఇస్తేనే ఇక్కడ ఏం మార్పు జరుగుతుంది, ఎంత అభివృద్ధి జరుగుతుంది మీకు అందరికీ తెలుస్తుంది. ఆ ఒక్క విషయం మీరు ఆలోచించండి. ఒక్కసారి ఓటు మాత్రం మనసుతో వేయండి. కులాలు మతాలకు అతీతంగా ఆలోచించి ఒక్కసారి మనసుతో వేయండి. ఇక్కడ మన టీడీపీ జెండా ఎగరేయాలి అన్నది మీ అందరూ ఒక్కసారి హర్షధ్వానాలు చెప్తే ఈరోజు మే 13వ తారీఖు మనము సైకిల్ గుర్తుపైన ఓటు వేసి అన్న జెండా ఇక్కడ ఎగరవేయాలి, టీడీపీ జెండా ఎగరవేయాలి. ఓకేనా? వస్తా మీ ఇంటికి. మీరు ఎలా భోజనం పెడతారో ప్రతి ఇంటికి వచ్చి తినేసి వస్తాను నేను. ఓకేనా? తెలుసుగా అన్న? రైట్, లవ్ యూ. వెళ్దాం ముందుకి. ఈ ఎన్నికలు పేద ప్రజల 5 ఏళ్ల భవిష్యత్తు నిర్ణయిస్తాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాము అధికారంలోకి వస్తే ఇప్పుడు అమల్లో ఉన్న పథకాలన్నీ కొనసాగుతాయని హామీ ఇచ్చారు. ఈ రోజు 3 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా బాపట్ల జిల్లా రేపల్లె స్థానిక బిఆర్ అంబేద్కర్ విగ్రహం సెంటర్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే మళ్లీ మోసపోవడమేనన్నారు. తన 5 ఏళ్ల పాలనలో 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని గుర్తు చేశారు. లబ్ధిదారుల ఖాతాలో 2,70,000 కోట్ల రూపాయలను వివిధ పథకాల రూపంలో జమ చేశామన్నారు. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోయే ఎన్నికలు కావు. జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు. అందరినీ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో మీరు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే అన్నది ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ ఎన్నికల్లో ఎవరైనా కూడా మళ్ళీ చంద్రబాబును నమ్మడము అనంటే దాని అర్థము, మళ్ళీ చంద్రబాబును నమ్మటము అనంటే దాని అర్థం మళ్ళీ మోసపోవటం, దాని అర్థం మళ్ళీ చంద్రముఖిని మళ్ళీ నిద్ర లేపడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. చంద్రబాబును మళ్ళీ నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇదే బాబు చరిత్ర చెప్పిన సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం. ఇది ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. దేవుడి దయతో ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా గత చరిత్రను మారుస్తూ నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మీ బిడ్డ హయాంలో ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నాను,
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి జిల్లా రాజుపాలెంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ కేంద్రం పోలవరం కోసం 15,000 కోట్ల రూపాయలు ఇచ్చిందని, అయితే ఈ నిర్మాణాన్ని జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారన్నారు. కేంద్రం చేపట్టిన అభివృద్ధి పనులను వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. విశాఖ రైల్వే జోన్ కార్యాలయానికి వైసీపీ ప్రభుత్వం భూమి కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. साथियों, पहले नेता वोट मांगने जाते थे तो जनता काम का हिसाब पूछती थी, लेकिन अब मोदी हिसाब देता है और जनता मुहर लगाती है। यहां अनकापल्ली से आनंदपुरम तक 6 लेन का हाईवे बना है। रायपुर विशाखापट्टनम एक्सप्रेसवे का निर्माण हो रहा है। 2014 तक आंध्र प्रदेश में 4,000 किलोमीटर नेशनल हाईवे थे, आज करीब करीब 9,000 किलोमीटर हाईवेज आंध्र प्रदेश में है। साथियों, केंद्र की एनडीए सरकार आंध्र प्रदेश के युवाओं के लिए काम कर रही है। यहाँ IIIT-DM कर्नूल, IIT तिरुपति, आइसर तिरुपति जैसे संस्थान बन गए हैं। विशाखापट्टनम में IIM की स्थापना हुई है। यहाँ युवाओं के लिए पेट्रोलियम यूनिवर्सिटी खोली गई है। पुदीमड़ाका में ग्रीन एनर्जी पार्क को भी मंजूरी दी गई है। नक्कापल्ली में बल्क ड्रग पार्क शुरू करने के लिए 1,000 करोड़ की मदद दी गई है। 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వలేదని, అంత మొగోడివా నువ్వు అని కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నరసింహులు అన్నారు. ఎన్ని రోజులు ఉంటావు నువ్వు రేవంత్ రెడ్డి? కర్రు వాల్చి వాత పెడతారు నీకు నా మాదిగ సోదరులు. 80 లక్షలు నా మాదిగలకు ఒక్క టికెట్ ఇవ్వకుండా పట్టుమని 10 మంది ఉన్న వేరే కులాలకు టికెట్ ఇస్తావా రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నరసింహులు అన్నారు. 70 ఏళ్ళు వచ్చినాయి, దుర్మార్గుడా, అపాయింట్మెంట్ ఇవ్వవా నాకు? మొగోడివి నువ్వు, అపాయింట్మెంట్ ఇవ్వవా మాకు? 6 సార్లు గెలిచి ఈ రాష్ట్రంలో అడుగడుగున తెలిసినటువంటి నాకు నా కులాల విషయం మాట్లాడతా, ఈ సీట్ల విషయం ఒకసారి మాట్లాడుతా అంటే నాకు అపాయింట్మెంట్ ఇవ్వడం మునగాడు. ఎన్ని రోజులు ఉంటావా నువ్వు? నాకు మునగాడా నువ్వు? ఎన్ని రోజులు ఉంటావు? నీకు కర్రు గాల్చి బోధ పెడతారు నా మాదిగం బిడ్డలని సందర్భంగా తెలియజేస్తావు. ఎవరెవరో నువ్వు రాజ్యానికి వచ్చి మా జాతిని తొక్కే కుట్ర, ABCD పార్లమెంట్ లో మాట్లాడకుండా కుట్ర, మనకు వ్యతిరేకమైనటువంటి కులాలకే టికెట్ ఇచ్చి ABCD మాట్లాడకుండా ఇవాళ పార్లమెంట్ లో చేస్తున్నటువంటి కుట్ర అని సందర్భంగా తెలియజేస్తా. ఒక్కడు 80 లక్షల మంది మేము ఉంటే 10 మంది లేని 10 మంది లేని కులాలకు టికెట్ ఇస్తా. వాళ్ళు తురుమారు కూడా ఏ రకంగా ఇది న్యాయం? ఏ రకంగా ఈ సామాజిక వర్గం సమన్యాయం? ఏ విధంగా సమర్థించుకుంటావు నువ్వు? పెద్ద పెద్ద ఉపన్యాసాలు మునగాడు, ఆ ఉపన్యాసాల వారి ఘోషుడ విక్త అని కొంగడు విక్త, నీ ఘోషకానే ఉంటావు ఇక నువ్వు. పేగులు మెడకేసుకుంటావు ఎవరియో చాతగాని బెదమావు నువ్వు. తమ ప్లాట్లను కబ్జా చేసి స్వాతంత్ర సమరయోధులకి చెందిన భూమికి ఎన్ఓసీ తెప్పించి ఆ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మేసి కోట్ల రూపాయలు గడిచిన భూబకాసురుడు భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బోర్ నరసయ్యపై భూబాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ రెవెన్యూ పరిధిలోని పసుమాముల గ్రామంలోని సర్వే నెంబర్ 106/2లో వీరమాచినేని నారాయణరావుకు ప్రభుత్వం స్వాతంత్ర సమరయోధుల కింద 7 ఎకరాలు కేటాయించగా ఆ భూమిపై బీజేపీ ఎంపీ అభ్యర్థి బోర్ నరసయ్య సీత కనపడింది. తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మాకు ఇబ్బంది అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చిన తర్వాత మాకు ఇట్లా కోర్టు కేసులు ఉన్నాయండి, మీరు ఎట్లా కొంటారు ఏం సంగతి అని మేము అంటే మమ్మల్ని లెక్క చేయలేదు. తర్వాత కబ్జా పెడుతున్నాడు, కబ్జా పెట్టి రేకులు వేస్తుంటే మళ్ళీ మేము అడ్డగిస్తే ఆ శ్రీనివాసరెడ్డి అని చెప్పి వాళ్ళ అల్లుడు, శ్రీనివాస గౌడ్ అని చెప్పి వాళ్ళ అల్లుడు, అతను ఏం చేసిందంటే తీర్మానం చేసుకుందామని చెప్పి ఒక కాపీ రాసిండు.
మాకు పోయినాయి అక్కడ 18 ప్లాట్లు పోతే 12 ప్లాట్లో 10 ప్లాట్లో ఇస్తా అని చెప్పి ఒప్పుకొని కాగితం రాసిచ్చిండు. ఆ కాగితం తీసుకొని నర్సయ్య గౌడ్ కాడికి పోయాం. పోతే అతని దగ్గరికే రానివ్వలేదు. మాట్లాడతలేడు. తోసిపుచ్చిండు మమ్మల్ని. తోసిపుచ్చేస్తే మేము ఎన్నిసార్లు తిరిగినా కూడా దొరకడు. వాళ్ళు పెద్దోళ్ళు, మేము పోతే కేర్ చేయరు. ఇది పరిస్థితి. కాబట్టి మేము పల్లెటూళ్ళకి వెళ్ళి వచ్చాము. తలా ఒక్కడికి 24 మందిమి, 24 కుటుంబాలు బాధపడుతున్నాయి. కాబట్టి ఈ 24 కుటుంబాలకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. ఇది 106/2 సర్వే నెంబర్ వాళ్ళది, బూర నర్సరీకి సంబంధించిన వాళ్ళది. 87-88 సర్వే నెంబర్ మాది. మేము 87-88 సర్వే నెంబర్ మేము ప్లాట్లు చేసి 2007లో మేము అందరికీ. దాని తర్వాత ఏమైందంటే 2017లో మాకు ఫ్రీడమ్ ఫైటర్ ల్యాండ్ మేము కొన్నామని చెప్పి నారాయణరావు విద్యాసాగర్ అనే వాళ్ళు వచ్చారు మా దగ్గర. వస్తే సరే అప్పుడు అది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి మాది పట్ట ల్యాండ్ అని సర్వే, మా బార్డర్ ఇష్యూస్ జరిగింది. మాకు వాళ్ళకు ఒకటి జరిగితే కోర్టుకు పోయినాం. వాళ్ళు కోర్టుకు పోయారు, మేము కోర్టుకు పోయినాం. కోర్టు నుంచి అడ్వకేట్ కమిషన్ ఏర్పట్టింది. అడ్వకేట్ కమిషన్ ఏర్పడ్డాయి. కోర్టు స్టేలు ఉన్నాయి. ప్లాట్లోళ్ళు పోయారు, మేము పోయినాము, వాళ్ళు పోయారు. కోర్టు నుంచి అడ్వకేట్ కమిషన్ ఏర్పాటైంది 2018లో. 18 అయ్యి 2022 దాకా మాకు నడుస్తూనే ఉంది. మాకు ఇది సర్వే నడుస్తుంటే 2022లో బూర నర్సయ్య గౌడ్ వచ్చుకున్నాడు వాళ్ళ దగ్గర. అప్పటికి వాళ్ళకి ఎన్ఓసి లేదు. ఎన్ఓసి లేకుంటే ఏం చేసినాం, అప్పుడు కొన్నప్పుడు మేము ఏం చేసినాం, ఎంఆర్ఓకు, ఆర్డీఓ, కలెక్టర్కు కంప్లైంట్ చేసాం. ఎన్ఓసి ఇవ్వదు దీనికి, కోర్టు కేసులు అని చెప్పి. అప్పుడు ఎంఆర్ఓ రిజెక్ట్ చేసాడు. కలెక్టర్ కూడా అప్పుడు మేము ఇచ్చిన ఎండార్స్ ఉన్నాయని. అప్పుడు అధికార పార్టీలో ఉండే కాబట్టి నర్సయ్య గౌడ్ దాన్ని అధికార పార్టీలో మేనేజ్ చేసి అప్పుడు ఎన్ఓసి తీసుకుంది కలెక్టర్. చెప్పండి. అలా గతంలో మేము 2008లో ఈ పాసమావలో 87-88 సర్వే నెంబర్లో మేము అందరం, మా అన్నగారు, మా సదకుడు, అంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి 10 ప్లాట్లు తీసుకున్నాం. భాస్కర్ గౌడ్ గారు చేశారు వెంచర్ 87-88 సర్వే నెంబర్. మేము 2008లో డాక్యుమెంట్ చేసుకున్నాం. మేము అన్ని కడిలు రాసుకొని మేము గతంలో మేము చండూరులో ఉంటాము, నల్గొండలో ఉంటాం అన్నట్టు. ఎవరింట్లో వాళ్ళు ఉన్నాము. 2019లో మాకు ఈ బూర నర్సయ్య గౌడ్ వాళ్ళు అడ్వకేట్ నోటీసు పంపించేసి మా ప్లాట్లు మొత్తం డిస్మెంటల్ చేసేసి మాకు కేసు పంపించారు. కేసు పంపించినాక మళ్ళీ మేము ఏం చేసామంటే మేము కోర్టుకు ద్వారా మేము హైదరాబాద్ కోర్టులో మేము రిట్ వేసాము. రిట్ వేస్తే ఆపాము కూడా చెప్పారు. దౌర్జంగా వాళ్ళు మొత్తం కబ్జా చేసుకొని అప్పుడు గతంలో బూర నర్సయ్య గౌడ్ వాళ్ళు టీఆర్ఎస్ లో ఉన్నారు కాబట్టి అధికారం ఉంది కాబట్టి సిఐలు అందరూ మేనేజ్ చేసేసి దాన్ని యాక్చువల్గా 7 ఎకరాలు దాని పక్కన 162 అది యాక్చువల్గా అది ఫ్రీడమ్ ఫైటర్ ల్యాండ్. యాక్చువల్గా ఎన్ఓసి లేకుండా తీసుకున్నారు. తీసుకునే ముందు దాని అధికారులతో సృష్టించుకొని ఎంఆర్ఓ వాళ్ళతో చేసుకొని వాళ్ళు 106 సర్వే నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకొని 7 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు సర్వే చేసుకుంటే మా దాంట్లోకి వచ్చినాయి. మా 10 ప్లాట్లు మా మొత్తం 24 ప్లాట్లు మా కబ్జా చేశారు. మేము గతంలో కూడా చెప్పాము. మేము ఇదే 14/6/2022 ఇదే చెట్టు కింద వాళ్ళు బూర నర్సయ్య గౌడ్ వాళ్ళ అల్లుడు శ్రీనివాస్ గౌడ్ వచ్చాడు. మాకు 10 ప్లాట్లు ఇస్తాను ఒప్పుకున్నాక ఒక 2 నెలలు సార్ తిప్పించుకున్నాక వాళ్ళ తర్వాత నేను వేరే వాళ్ళకి అమ్మేసాం, మీరు నా దగ్గర రావద్దని. అసలు మేము సార్ వాళ్ళ హాస్పిటల్ పోతే కూడా మళ్ళీ నిలబడే మాట్లాడిచ్చాను. అసలు కూర్చోమని ఏం మాట్లాడి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి అట్లా చేసింది సార్. ఇప్పుడు మళ్ళీ సారు ఇప్పుడు ఏమంటున్నారు, బూర నర్సయ్య గౌడ్ నేను ప్రజల మనిషిని ప్రజలు చేశాను. ఇదెక్కడ సార్ మా ప్లాట్లకు మాకు ఇవ్వమంటే ఇస్తలేదు. మాకు మేము అట్లా కూడా చెప్పినాం సార్, మాకు 10 ప్లాట్లకు మాకు మీరు ఇవ్వండి సార్, 2 రోజులు కానీ ఇచ్చిన కానీ ఒప్పుకున్నాం. మేము అట్లా కూడా మేము కోర్టు నుంచి కూడా కేసు వేసాం. హైకోర్టు నుంచి చేసాం, హైదరాబాద్ నుంచి చేసాం. లక్షలు ఖర్చు పెట్టాం. ఇప్పుడు మమ్మల్ని సారు దగ్గర రానిస్తలేడు, మాకు ఇస్తలేదు సార్. ఆయన కలవాడు సారు. ఇప్పుడు హైకోర్టులో యాడికిపట్నంలోని కొండ కింద వీధి అంకాలమ్మ వీధిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగనన్న ప్రభుత్వంలో తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల వల్ల చేసిన మేలును వివరిస్తూ మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించారని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జేసీఎస్ మండల ఇన్ఛార్జ్ శివప్రసాద్, సోషల్ మీడియా కో కన్వీనర్ పఠాన్ ఫారూక్, వైసీపీ నాయకులు ఉమ్మడి రామాంజులరెడ్డి, వైసీపీ నాయకురాలు పెద్దపేట లక్ష్మీదేవమ్మ మరియు పార్టీ శ్రేణులు, రాజీనామా చేసిన వాలంటీర్లు, మహిళా వాలంటీర్లు పాల్గొన్నారు. అట్లా లైట్ పడతా చూడు, కొత్త మళ్ళా అట్లా లైట్ పడితేనే మర్చిపోదు, పెన్షన్ వస్తుంది కదా, మర్చిపోదానిక 2 పడితేనండి ఫ్యాన్.
ఇట్లా లైట్ పడుతుంది ఎవరు మరి ఇంకేం అంటే ఏమైనా ఫ్యాన్ కొడితే కోటేళ్ళ. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా యాడికి మండలం గుడిపాడు గ్రామంలో ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు చెబ్బా గోపాలరెడ్డి, మండల కన్వీనర్ రుద్రమనాయుడు, జనసేన మండల కన్వీనర్ కోడి సునీల్, గుడిపాడు గ్రామం తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్నే చదివింటావులే రోజుతో అంతో ఎంతో అర్లేలే, నీకు అది ఉంది కదా, నీకు వేరేది చెప్తాను. ఇప్పుడు కాసుకుంటున్నావా, వంట చేస్తావా లేకపోతే మీ ఆయనతో చేపిస్తావా? లేడా? నీకైతే చెప్తా, వంట చేసుకో. ఎన్ని సిలిండర్లు వాడతావు? ఒకటా? ఏమి ఇబ్బంది లేదులే. నీకు రేపు వచ్చేటప్పటి నుంచి జూన్ 5వ తేదీ నుంచి 3 సిలిండర్లు ఉచితంగా వస్తాయని చెప్పి మనకు ఆమె పోతే పోనీ 1 సిలిండర్లు అంటుంది. ఏమమ్మా మీ అందరికి చెప్తున్నా, 3 సిలిండర్లు వచ్చినా దానికి అయ్యే. యాడికి మండలంలోని ఏరన్నపల్లి గ్రామంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు చెబ్బా గోపాలరెడ్డి, మండల కన్వీనర్ రుద్రమనాయుడు ఆధ్వర్యంలో ఏరన్నపల్లి గ్రామంలో డమ్మీ ఈవీఎం మిషన్లో ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలో అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సభ్యుడు సెల్ పాయింట్ చాంద్ బాషా, సుబహాన్ కృష్ణమూర్తి చౌదరి, నరసింహ చౌదరి, ఫిరోజ్ బాషా, మహమ్మద్ రఫీ, ఫైబర్ చందు పాల్గొన్నారు. పూర్తి చేసినట్ల ఖచ్చితంగా చూడండి. స్లిప్లో మీకు అట్లా ఒకవేళ అవగాహన లేక ఏదైనా తప్పుగా ఉంటే కంప్లైంట్ చేయొచ్చు. అద్భుతంగా గుర్తు, సైకిల్ గుర్తు పైన ఉంటుంది. ఖచ్చితంగా 1కి ఎన్నిక. అన్న చదువుకున్నాడు, యోగ్యుడు, చదువుకున్నాడు, సమర్థవంతుడు, పని ఖచ్చితంగా చేస్తాడు. అన్న ఎప్పటికీ ఈ మెయిన్ పల్లెటూళ్ళలో డ్రైనేజ్ సమస్య, వాటర్ సమస్య, సీసీ రోడ్లు ఇది అధికారంలోకి వస్తే ఖచ్చితంగా చేస్తాం. అద్భుతంగా సరిపోదండి. ఫస్ట్ అట్లా 3 సెకండ్లు పట్టుకుంటే సౌండ్ వచ్చినా అట్లా ఒక్కదానికి తెల్ల పేపర్ మీద నువ్వు సైకిల్ గుర్తు సైకిల్ అచ్చు పక్కన పేపర్ ఉంటుంది. ఆ పేపర్ యాదానికి వేసాం చూడొచ్చు, అంటే కంటి చూస్తూ చూడొచ్చు. యాదానికి ఓటు వేసాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు గ్రామాల్లో వైసీపీ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్ రామ్కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం సాగించారు. అనంతరం మాట్లాడుతూ రాపూర్ మండలం వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎప్పుడు అత్యధిక మెజార్టీ ఇస్తుందన్నారు. అబద్ధపు హామీలను ఇచ్చే పార్టీలకు తమ ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. సంక్షేమ పథకాలు మన గుమ్మం దగ్గరికి రావాలంటే మళ్లీ జగనన్ని సీఎం చేసుకోవాలని, మే 13 జరగబోయే ఎన్నికల్లో 2 ఓట్లను, ఒకటి ఎమ్మెల్యే ఓటు నాకు, మరొకటి ఎంపీ ఓటు మధ్యలో గురుమూర్తికి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రజలకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 175 ఉండేదే అన్ని 151 దాకా వచ్చారు. 175 ఇవాళ 175కి మీకు ఓటు ఉండదు. మీకు ఓటు ఉండేది ఇక్కడ. మరి పోయినసారికి ఇప్పటికి తేడా ఏందిరా అంటే మెజారిటీలో చూపించండి. జగన్మోహన్ రెడ్డి కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. మమ్మల్ని అందరినీ బాగా చూసుకున్నాడు. మేము తిరిగి ఆయనకి ఎక్కువ ఓట్లు వేస్తాము అని ఈరోజు సోమవారం, వారం రోజులు పై సోమవారం ఎన్నికలు. ప్రతి ఒక్కరూ మీరే కాదు పక్కన వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళి ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.